హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పార్ట్ 3 వీడియో అనమాట. దీంట్లో మనం బెలూన్ హ్యాండ్స్ న్యూ మోడల్ ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూ వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నానండి బెలూన్ స్లీవ్స్ కోసం అని చెప్పేసి. తీసుకొని దాన్ని 4 మడతలు వేసుకున్నాను అనమాట. నీట్గా పరుచుకుంటూ 4 మడతలు వేసుకోవాలి. వేసుకొని మనకు చేయి పొడవు వచ్చేసి 10 ఇంచులు అండి. 10 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్కేల్ తోటి మార్జిన్ గీసుకోవాలి, ఎందుకంటే మనకు రాసిపోతుంది కాబట్టి. అలాగే సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా. సో మనం 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా. చేయి చుట్టూ మనము 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఒక 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అంటే టోటల్ హ్యాండ్ వచ్చి 8.5 ఇంచెస్ అండి. మనం బెలూన్ హ్యాండ్స్కి కావాలి కాబట్టి 4 ఇంచెస్కి స్టార్టింగ్ ఒక మార్జిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా అంతేనండి. 4 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి మనం మెజర్మెంట్ బేస్ చేసుకోవాలన్నమాట. బేస్ చేసుకున్న తర్వాత 2 ఇంచులకి కిందికి ఒక డాట్ పెట్టుకోండి. చంకదింపు అనమాట. 2 ఇంచులకి పెట్టుకొని మార్జిన్ గీసుకొని మనం ఏదైతే 4 ఇంచులు పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం చంక లోతు అనేది దించుకోవాలన్నమాట. స్లోగా దించుకొని చూస్తున్నారు కదా, 2 ఇంచులకు కూడా అక్కడ నేను మార్జిన్ పెట్టుకున్నాను. చంకదింపు దగ్గర పెట్టుకున్న తర్వాత దాన్ని స్లోగా డౌన్ చేసుకుంటూ క్రాస్ తీసుకోవాలన్నమాట. చంక దించుకోవాలి జాగ్రత్తగా. దించుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవడమే అనమాట. ఇది చాలా ఈజీ, అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీంట్లో ఏం కష్టమేమి ఉండదు. అలాగే మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, బెలూన్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీ అంటే ఈజీ అండి బెలూన్ హ్యాండ్స్ అయితే. ఇప్పుడు మనము మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడలో ఒక్కొక్క టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఒక్కొక్క టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది, మనకి మెజర్మెంట్ గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.